వీడు పాకిస్తాన్లోనే అత్యంత ధైర్యవంతుడని వీనికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. ఆర్మీ చీఫ్ నుండి ఫీల్డ్ మాస్టర్ అనే టాప్ పొజిషన్. ఇలాంటి పొజిషన్ మన ఇండియాలో ఇప్పటి వరకు ఇద్దరికి మాత్రమే ఇచ్చారు. మొదటిది స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో భారత సైన్యానికి తొలి ఇండియన్ కమాండో అండ్ చీఫ్ గా పనిచేసిన KM కార్యప్ప గారికి ఇచ్చారు. ఎందుకంటే ఈయన చాలా త్వరగా మన ఇండియన్ ఆర్మీని ఇండియనైజేషన్ చేశాడు. 1947-48 కాశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ మొదటి యుద్ధం జరిగింది. ఆ రోజు KM కార్యప్ప గారు చేసిన నాయకత్వానికి గుర్తుగా ఈయనకి ఫీల్డ్ మాస్టర్ పదవిని ఇచ్చారు. రెండోది 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ ను విడిగొట్టి 90,000 పాకిస్తాన్ సైనికుల ప్యాంట్లు విప్పించినందుకు SFJ మానిక్ షా గారికి ఫీల్డ్ పదవిని ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా మన ముందు లేరు. ఆ తర్వాత చాలా మంది ఇండియాలో ఆర్మీ చీఫ్లు వచ్చారు వెళ్లారు, కానీ ఎవరికి ఈ ఫీల్డ్ మాస్టర్ పదవి దక్కలేదు. ఫీల్డ్ మాస్టర్స్ పొజిషన్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫీల్డ్ మార్షల్ గా ఎన్నికైన వాళ్ళకి జీవితాంతం ఉండడానికి ఇల్లు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, మెడికల్స్, ఇంట్లో పనులు, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ అధికారులను కలవాలంటే, ఉదాహరణకి రాష్ట్రపతిని కలవాలంటే కూడా స్పెషల్ ప్రోటోకాల్స్ ఇస్తారు. అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన ఆర్మీలోకి వెళ్ళొచ్చు, రావచ్చు, ఆయన సేవలను యూజ్ చేయొచ్చు. ఏదైనా తప్పు జరుగుతుంటే ఆర్మీ చీఫ్ ను కూడా నిలదీయొచ్చు. ఎలాంటి అధికారైనా ఈయనకి తలదించాల్సిందే. అలా ఆయన చనిపోయేదాకా ఆయనకి దేశం గౌరవం ఇవ్వాల్సిందే. అంత గొప్ప ఫీల్డ్ మాస్టర్ పదవిని వీడి దేశం ఏం పీకిందని ఇచ్చింది. వీడు అంటాడు, our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. మా మతం డిఫరెన్స్, మా సంస్కృతి డిఫరెన్స్, మా ఆలోచనల డిఫరెన్స్, మా అంబిషన్ డిఫరెన్స్, ఇదే ఇండియాకు మాకు తేడా అని వీడు చెప్తుంది నిజమే. వీడు మాట్లాడిన దేంతోనూ తప్పులేదు, అక్షరం పళ్ళు కూడా తప్పులేదు. ఇండియా వాళ్ళు యాపిల్ మొబైల్స్, ల్యాప్టాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ప్రపంచానికే ఇండియా పేరు వినపడేలా చేస్తుంటే, ఈ పాకిస్తాన్ దేశం మతం అనే మత్తులో ఉగ్రవాదులను తయారు చేస్తూ ప్రపంచం మీదికి వదులుతుంది. ఇండియా వాళ్ళు స్పేస్ లో రాకెట్ లో మనుషుల్ని పంపించడానికి ప్రయోగాలు చేస్తుంటే, పాకిస్తాన్ నుండి సౌదీ అరేబియాకి బిచ్చం ఎత్తుకోవడానికి పాకిస్తాన్ ప్రజల్ని పంపుతున్నారు. ఏదైనా దేశం కష్టాల్లో ఉంటే ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్లి ఆహారం, మందులు ఇచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ పాకిస్తాన్ అప్పులు కట్టలేక వేరే దేశాల దగ్గర అడుగు తింటుంది. చైనా వాళ్ళకి మన ఇండియా భూభాగాన్ని ఆక్రమించకుండా ఈ చైనా వాళ్ళని ఇండియా అడ్డుకుంటూ వెనుక తరుముతుంటే, పాకిస్తాన్ మాత్రం చైనా వాళ్ళకి కావాల్సినంత భూభాగాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. ఇండియన్ క్రికెట్ టీం ప్రపంచ క్రికెట్ టీం కి సవాల్ విసురుతుంటే, పాకిస్తాన్ టీం విదేశీ క్రికెటర్లకు టార్చ్ రేట్ గిఫ్ట్ గా ఇస్తుంటుంది. ఇలాంటి పాకిస్తాన్ డిఫరెన్స్ అని మీరు చెప్పేదేంట్రా? మీరు తేడాగాలి కాబట్టే మీ గ్రావిటీలో బ్రహ్మోస్ విసెల్లు దించుతుంటే ఎక్కుమనుకుండా రోడ్లో మేమే గెలిచామని కేకులు తినిపించుకున్నారు. మరి ఇలాంటి గొప్ప ధైర్యవంతుడు ఆసిఫ్ మునీర్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా.